Namaste, we are BTS. BTS ఆర్మీ గర్ల్, BTS ఫ్యాన్ గర్ల్, BTS లవర్, డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ BTS. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? ఇవన్నీ అమ్మాయిల ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ లో బయోస్. BTS, it's a live wallpaper actually. Okay. So it moves. Yeah, big fan. BTS బ్యాంగ్టన్ బాయ్స్ ఒకప్పుడు పాప్ ఇండస్ట్రీకి కింగ్ అయిన మైకేల్ జాక్సన్ కి ఉన్న క్రేజ్ అండ్ పాపులారిటీని ఈ మధ్య కాలంలో ఎవ్వరూ చూడలేదు. కానీ 2010 సౌత్ కొరియాలో స్టార్ట్ అయిన ఈ అతి చిన్న BTS బ్యాండ్ మాత్రం ఆ లెవెల్ కి ఏ మాత్రం తక్కువ కాదు అనే రేంజ్ కి ఎదిగింది. అసలు వీళ్ళకి పాటలు రాయడమే రాదు, ర్యాప్ చేయడం రాదు అనే క్రిటిసిజం ని తట్టుకొని ఈ స్టేజ్ కి వచ్చిన BTS అంటే అమ్మాయిలు ఎందుకు పడి చచ్చిపోతారు, వీళ్ళు ఓల్డ్ సాంగ్స్ ని కాపీ కొట్టి ర్యాప్ చేస్తున్నారు అనే విమర్శ నుంచి అసలు పెళ్లి చేసుకుంటే వీళ్ళనే చేసుకోవాలరా బాబు అనేలా అమ్మాయిల్ని వీళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఇది తమిళనాడులోని వెల్లూరులో జరిగింది. ఈ ముగ్గురు అమ్మాయిలు 8th క్లాస్ చదువుతున్నారు, 13 ఏళ్ల వయసు. వాళ్ళ దగ్గర 13,000 రూపాయల పాకెట్ మనీ ఉంది. వీళ్ళు పేరెంట్స్ కి చెప్పకుండా చెన్నై నుంచి సౌత్ కొరియా వెళ్ళి ఈ BTS బాయ్స్ ని కలుద్దామని ప్లాన్ వేశారు. పిల్లలు సాయంత్రం అయినా ఇంటికి రాలేదని వాళ్ళ పేరెంట్స్ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో చివరికి దొరికిపోయారు. ఇదేందా ఇది నేను చూడలే. అసలు ఇంతలా ఈ అమ్మాయిలు BTS ని ఎందుకు లవ్ చేస్తున్నారు? దీంతో పాటు ఇండియన్ అమ్మాయిలు K-డ్రామాస్ ని ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారు? ఆ వెబ్ సిరీస్ లో ఉండే లవ్ అండ్ రొమాన్స్ వాళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియో జస్ట్ అమ్మాయిల కోసం మాత్రమే కాదు, అమ్మాయిలు అబ్బాయిల నుంచి సైకలాజికల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనే విషయాలు కూడా ఉంటాయి. రిలేటబుల్ లిరిక్స్ అండ్ థీమ్స్. BTS బాగా పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ వాళ్ళు చూస్ చేసుకునే థీమ్స్ అండ్ రాసే లిరిక్స్. వాళ్ళ లిరిక్స్ చాలా మీనింగ్ఫుల్ గా ఉంటాయి అండ్ బాగా సెన్సిటివ్ టాపిక్స్ చాలా మెచ్యూర్డ్ గా డీల్ చేస్తారు. లవ్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి, ఇన్సెక్యూరిటీస్ గురించి, సోషల్ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళ లిరిక్స్ లో అడ్రస్ చేసి అందరినీ ఇన్స్పైర్ అయ్యేలా చేస్తారు. బేసిక్ గా అమ్మాయిలు చాలా సెన్సిటివ్ కాబట్టి వీళ్ళ సాంగ్స్ కి బాగా రిలేట్ అవుతారు, ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి ఉన్న సెలబ్రిటీ బ్రాండ్ ట్యాగ్ ని చూపించి ఫ్యాన్స్ కి దూరంగా ఉండరు. వీళ్ళు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు, ఫ్యాన్స్ తో మంచి కనెక్షన్ ని మెయింటైన్ చేస్తారు, కూడా ఫ్యాన్స్ తో కూడా వీళ్ళ స్ట్రగుల్స్ ని పంచుకుంటారు. వీళ్ళు ఇలా డౌన్ టు ఎర్త్ గా ఉంటూనే ఫ్యాన్స్ ని మోటివేట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ, కాన్ఫిడెన్స్ ని నింపుతూ ఉంటారు. మీరు చూసుకుంటే ఈ BTS గ్యాంగ్ లో ఉన్న జిన్, సుగా, జేహోప్, RM, జిమ్మిన్, V అండ్ జుంకుక్ అందరూ కూడా హ్యాండ్సమ్ గా ఉంటారు. అమ్మాయిలు కూడా అసూయపడే అందం వాళ్ళదని మన ఇండియన్ అమ్మాయిలు భావిస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఇంత అందంగా ఎలా ఉంటారు? BTS గ్యాంగ్ అంతా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు, అందుకే ఇంత అందంగా ఉంటారని కొంతమంది అనుకుంటారు. కానీ నిజానికి వీళ్ళల్లో RM అనే అతను మాత్రమే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఈ RM అనే అతను ఒక ర్యాపర్, సాంగ్ రైటర్ అండ్ రికార్డ్ ప్రొడ్యూసర్. ఇతను 2018లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు తానే పబ్లిక్ గా చెప్పాడు. కాకపోతే మీరనుకున్నట్లు ఇతను కేవలం అందంగా కనిపించడానికి సర్జరీ చేయించుకోలేదు. ముక్కు లోపల హోల్స్ మధ్యలో ఒక బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ వంకరగా ఉండటం వల్ల తనకి ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఆ ప్రాబ్లం ని భరించలేక తన నోస్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఈ BTS టీమ్ అంతా కూడా నేచురల్ గానే చిన్నప్పటి నుంచి చాలా హ్యాండ్సమ్. వీళ్ళ చైల్డ్హుడ్ పిక్స్ కి ఇప్పటికీ కూడా అసలు తేడానే ఉండదు. ఆల్రెడీ వాళ్ళ చిన్నప్పటి పిక్స్ ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. వీళ్ళకి ఉండే నేచురల్ బ్యూటీకి కూడా అమ్మాయిలు బాగా అట్రాక్ట్ అవుతారు. మీ ఫ్రెండ్స్ లో BTS ఫ్యాన్ గర్ల్స్ ఎవరైనా ఉంటే గమనించే ఉంటారు. వాళ్ళ ఇన్స్టా స్టోరీ గానీ, వాట్సాప్ స్టోరీ గానీ చూస్తే అనే సాంగ్స్ తో BTS వాళ్ళని పెడతారు. కానీ మేము ఉన్నామని దయచేసి గుర్తించు. అమ్మాయిలు జాబ్ ఉన్న అబ్బాయిల్ని కూడా ఎక్కువ ఇష్టపడతారు. బట్ మీకు తెలుసా, ఇండియాలో దాదాపు 42% గ్రాడ్యుయేట్స్ అండర్ 25 years ఏజ్ ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు. 4 సంవత్సరాలు కష్టపడి చదివినా కూడా మంచి ఉద్యోగాలు రావట్లేదు. ఇండియాలో చాలా పెద్ద జాబ్ పోర్టల్స్ మీకు లభిస్తాయి, కానీ వాటన్నిటిలో కామన్ గా 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, వాటిల్లో వచ్చే చాలా వరకు జాబ్ ఆఫర్స్ స్పామ్ ఆఫర్స్ ఉంటాయి. సో వాటికి ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా వేస్ట్ అనమాట, ఎటువంటి రిప్లై కూడా ఉండదు. అండ్ సెకండ్, అప్లికెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల మన అప్లికేషన్ ఎక్కడో మూలన పడిపోయి ఉంటుంది. అండ్ థర్డ్ వన్, మనం ఆ పోర్టల్స్ లో డైరెక్ట్ గా మేనేజర్ తో కాంటాక్ట్ అవడం కుదరదు. దానివల్ల మనం వాళ్ళతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి మన ఎబిలిటీస్ ని ప్రూవ్ చేసుకొని స్టాండ్ అవుట్ అయ్యే అవకాశం మనకి లభించదు అనమాట. కానీ జాబ్స్ ట్రై చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఫ్రీ యాప్ ఒకటి ఉంది, అదే నెక్స్ట్ లెవెల్. ఈ నెక్స్ట్ లెవెల్ యాప్ లో మనం ఒక మంచి ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. విజువల్లీ అపీలింగ్ గా ఉండే ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోవడం ఈ యాప్ లో చాలా ఈజీ. ఇక్కడ మిగతా అప్లికెంట్స్ తో కనెక్షన్స్ పెంచుకోవచ్చు. ఇలా కనెక్షన్స్ పెంచుకోవడం వల్ల మన నెట్వర్క్
నెట్వర్క్ పెరుగుతుంది అండ్ అలా పెరగటం వల్ల మన ప్రొఫైల్ ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఈ యాప్ లో ఎవరి వర్క్ అయినా లేదా ప్రొఫైల్ అయినా మనకు నచ్చితే వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ కుడోస్ కూడా షేర్ చేసుకోవచ్చు అండ్ ఈ యాప్ లో ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ కూడా చేయొచ్చు. దీని వల్ల జాబ్స్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఈ యాప్ ద్వారా 500 కంపెనీస్ లో 3,000కి పైగా జాబ్ ఆఫర్స్ లభించడంతో పాటు 45 lakhs per annum వచ్చే జాబ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఈ యాప్ ద్వారా మీరు డైరెక్ట్ గా కంపెనీ హైరింగ్ మేనేజర్ తో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ లో లింక్ మీద క్లిక్ చేసి వెంటనే నెక్స్ట్ లెవెల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా దీన్ని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ మెసేజ్. వీళ్ళ మ్యూజిక్స్ లో చాలా వరకు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ గురించి, లవ్ గురించి, మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు ఉంటాయో తెలుసా? వీళ్ళు పాపులర్ అవ్వక ముందు చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు. నామ్జోన్, జిమ్మిన్ అండ్ యోన్జీ వీళ్ళకి మెంటల్ ఇల్నెస్ ప్రాబ్లం ఉంది. చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతారు, ఒంటరిగా ఉంటారు, గంటలు చాలా డిప్రెస్డ్ గా ఒక్కరే కూర్చొని ఆలోచిస్తారు. వి అండ్ సుగా వీళ్ళిద్దరూ చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు. వీళ్ళలో ఎవ్వరికి సరిగ్గా ఇంగ్లీష్ కూడా రాదు. కేవలం RM కి మాత్రమే ఇంగ్లీష్ వచ్చు. అందుకని స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి బాగా భయపడేవాళ్ళు. మొదట్లో చాలా క్రిటిసిజం ని ఫేస్ చేశారు. పబ్లిక్ అంతా BTS బాయ్స్ ని తిట్టేవారు. వీళ్ళకి ర్యాప్ చేయటమే రాదని ఎక్కిరించేవాళ్ళు. సీనియర్ ర్యాపర్స్ ని కాపీ చేసి పాడుతున్నారని విమర్శించేవాళ్ళు. BTS స్టార్ట్ చేసిన 4 సంవత్సరాల వరకు వీళ్ళకి అసలు కొంచెం కూడా గుర్తింపు రాలేదు. వీళ్ళ మొదటి ఆల్బమ్ అట్టర్ ఫ్లాప్ అయింది. వీళ్ళ ఓనర్స్ వీళ్ళ బ్యాండ్ ని ఆపేద్దాం అనుకున్నారు. కానీ ఇవన్నీ దాటుకొని మరి కష్టపడి మెంటల్ గా అన్నిటిని తట్టుకొని ఎదిరించి ఎంత పాపులర్ అయ్యారు BTS. ఇప్పుడు సౌత్ కొరియాలోనే కాదు, మొత్తం ప్రపంచం అంతా ఈ BTS అంటే తెలియని వాళ్ళు లేరు. అమ్మాయిలకైతే జస్ట్ BTS అని చెప్తే చాలు ఎగిరి గంతేస్తారు. వీళ్ళ జర్నీ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. వీళ్ళను చూసి చాలా మంది మోటివేట్ అవుతారు. వీళ్ళ మ్యూజిక్స్ లో అండ్ సాంగ్స్ లో వీళ్ళ స్ట్రగుల్స్ ని, వీళ్ళు చూసిన కష్టాలని రిఫ్లెక్ట్ అయ్యేలా చూసుకుంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ని రిఫరెన్స్ గా చేసుకొని వాటి మీద లిరిక్స్ ని, సాంగ్స్ ని రాసి ఆడియన్స్ ని మోటివేట్ అయ్యేలా చేస్తారు. వీళ్ళు ఎంత పాపులర్ అవడానికి, జనాలు వీళ్ళకి ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ అవడానికి ఇదే మెయిన్ రీజన్. వీళ్ళు చాలా హారెస్ట్ గా కష్టపడి పైకి వచ్చారు కాబట్టి చాలా మంది ఇష్టపడతారు. అండ్ మోస్ట్లీ అమ్మాయిలు అయితే వాళ్ళ 2 గాజులు అమ్ముకోనైనా సౌత్ కొరియా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి BTS ఫ్యాషన్. మాకు BTS అంటే ప్రాణం. పొద్దుగాల మేము BTS పాటలు వింటాం, వాట్సాప్ లో వాళ్ళ DPలు పెడతాం, ఇన్స్టా బయోస్ లో BTS ఆర్మీ అని పెడతాం. వీళ్ళని హస్బెండ్స్ గా ఊహించుకొని సగం జీవితం గడిపేస్తాం. మా గ్రూప్ కి యజమానురాలు నేనే. ఒక యావరేజ్ BTS ఫ్యాన్ గర్ల్ BTS గురించి చెప్పవంటే ఈ రేంజ్ లో చెప్తుంది. ఈ జెడ్ జనరేషన్ ని BTS బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ముఖ్యంగా వాళ్ళ ఫ్యాషన్ సెన్స్ కి బేభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఆఖరికి ఈ BTS ఫ్యాషన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే, ఒక అబ్బాయి BTS ఆర్మీ గర్ల్ ఫ్రెండ్ ని కలవాలంటే BTS స్టైల్లో డ్రెస్ వేసుకొని వెళ్తే గానీ వీళ్ళు డేట్లకి రావట్లేదు. జోక్స్ అపార్ట్, వీళ్ళ ఫ్యాషన్ ట్రెండ్ ని బాయ్స్ కూడా ఇష్టపడతారు. చాలా మంది బాయ్స్ కి BTS అంటే ఇష్టం లేకపోయినా వాళ్ళ ఫ్యాషన్ మాత్రం నచ్చుతుంది. వీళ్ళు జీన్స్ వేసినా, కోట్లు వేసినా, ఆఖరికి క్యాజువల్ డ్రెస్ వేసుకున్నా అవి ట్రెండ్ అయిపోతాయి. ఈ BTS టీమ్ అంతా వాళ్ళ లుక్స్ గురించి బాగా స్కిన్ కేర్ తీసుకుంటారు. అందంగా కనిపించడం కోసం చాలా స్ట్రిక్ట్ డైట్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, జస్ట్ సినిమా కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, అది కంట్రీ ఎకానమీని కూడా పెంచుతుంది. అది ఎలా అంటే 2019లో పారాసైట్ అనే కొరియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ పారాసైట్ మూవీ ద్వారా కొరియన్ మూవీస్ కి ప్రపంచం అంతా పాపులారిటీ వచ్చింది అని చెప్పారు. సేమ్ ఇలానే ఇప్పుడు BTS ఈ క్రేజ్ ని డబుల్ చేసింది. ఈ BTS గ్యాంగ్ వేసుకునే చెవి పోగులు, చైన్స్, బ్రాస్లెట్లు అండ్ అమ్మాయిలకి పిచ్చిగా నచ్చే హెయిర్ స్టైల్స్ యువతని ఒక ఊపు ఊపాయి. ఎక్కడో కొరియాలో వేసిన డ్రెస్లు, హెయిర్ స్టైల్స్ ని మన ఇండియాలో కూడా ఫాలో అవుతున్నారు. అంతలా BTS ఫ్యాషన్ ఇండస్ట్రీ ప్రెసెంట్ జనరేషన్ ని కుదిపేసింది. ఆబ్వియస్ గా అమ్మాయిలు ఈ డ్రెస్లు, మేకప్లు, హెయిర్ స్టైల్ అంటే ఎగబడతారు కాబట్టి BTS కి అమ్మాయిల్లో పిచ్చిగా ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మాయిలు ఎంతగా పడి చచ్చిపోతుంటే అబ్బాయిలు మాత్రం ఏంట్రా ఇది, ఒకడు అమ్మాయిలాగా ఉంటాడు, ఇంకొకడేమో తేడాగాళ్ళలాగా ఉంటాడు, ఇంకొకడేమో రెండింటికి మధ్యలో ఉంటాడు, వీళ్ళు ఎలా నచ్చారా అమ్మాయిలకి అనుకుంటారు. బట్ అక్కడే పప్పులో కాలేస్తారు. వై డు ఇండియన్ గర్ల్స్ లవ్ K-డ్రామాస్? ఈ సంవత్సరం చెప్తే చాలు కోవిడ్ టైం అని వెంటనే స్ట్రైక్ అవుతుంది. కంటికి కూడా కనిపించని కరోనా ప్రపంచం మొత్తాన్ని ఇంట్లో కూర్చోబెట్టింది. ఈ టైంలో అందరూ OTTలకి బాగా అలవాటు పడ్డారు. ఈ టైం ని కొరియన్ డ్రామాస్ బాగా వాడుకున్నాయి. జనాలందరూ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ లాంటి OTTs లో కొత్త ఫారెన్ కంటెంట్ చూడటం మొదలు పెట్టారు. చాలా మందిని, మరి ముఖ్యంగా గర్ల్స్ ని ఈ కొరియన్ డ్రామాస్ బాగా అట్రాక్ట్ చేశాయి. నెట్ఫ్లిక్స్ ఇండియా ప్రకారం 2020లో K-డ్రామాస్ గ్రోత్ 370% పెరిగిందంట. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2019 ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం 90% K-డ్రామాస్ ఆడవాళ్లే రాశారంట. వన్స్ 2020లో అందరూ స్క్రీన్స్ కి అతుక్కున్నాక ఈ కొరియన్ డ్రామాస్ అనేవి అందరినీ ఇంప్రెస్ చేశాయి, అందరినీ
ఇంప్రెస్ చేయటం వేరు, అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయటం వేరు. ఎందుకంటే అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయటం అంటే అది అంత చిన్న విషయం కాదు. కోడి బ్రెయిన్స్ అంతేలే బ్రో, పెద్ద టేస్ట్ ఏమి ఉండదు, సోది సిరీస్లన్నీ చూస్తారు అని బాయ్స్ అనుకుంటే మీరు పప్పులో కాదు ఈసారి బిర్యానీలో కాలేసినట్లే. ఎందుకో చెప్తా వినండి. కొరియన్ డ్రామాస్ లో మంచి మంచి ట్విస్ట్లు, థ్రిల్లింగ్ సీన్స్ ఇవి మాత్రమే కాదు, ఈ కొరియన్ డ్రామాస్ కి అమ్మాయిలకి క్లోజ్ సైకలాజికల్ కనెక్షన్ ఉంది. అదేంటంటే ఫిమేల్ గేజ్. బేసిక్ గానే మీకు తెలుసు, సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే అమ్మాయిలు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. అయితే హీరోయిన్ క్యారెక్టర్, లేకపోతే ఫ్రెండ్ క్యారెక్టర్, లేదా ఫ్యామిలీ మెంబర్ గా క్యారెక్టర్. సినిమా ఇండస్ట్రీలో రూలింగ్ అంతా మగవాళ్ళదే. టెక్నీషియన్స్ కూడా చాలా వరకు మగవారే ఉంటారు. రైటర్స్, డైరెక్టర్స్, కెమెరామ్యాన్ ఎక్సెట్రా. అండ్ ఈ ప్రపంచం అంతా కూడా మేల్ డామినెంట్ సొసైటీ. అంటే చాలా చోట్ల మగవారే ఆడవారిని డామినేట్ చేస్తారు. సో మనది ఈ మేల్ డామినెంట్ సొసైటీ అవ్వడం వల్ల, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది టెక్నీషియన్స్ మగవారే అవ్వడం వల్ల ఏమైందంటే ఈ మూవీస్ లో, వెబ్ సిరీస్ లో అన్ని కూడా మగవారి పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారు. అంటే ఆల్మోస్ట్ అన్ని కూడా అలానే ఉండేవి. సపోజ్ ఇప్పుడు మన టాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా మహేష్ బాబు గారు కానీ, వీళ్ళ మూవీస్ లో స్టోరీ అంతా వీళ్ళ చుట్టూనే తిరుగుతుంది. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్టోరీ ఉంటుంది. సో వీళ్ళు మెన్ కాబట్టి వీళ్ళ స్ట్రగుల్స్ కి, డైలాగ్స్ కి మగవారు బాగా రిలేట్ అవుతారు. దీన్ని మేల్ గేజ్ అంటారు. కానీ కే డ్రామాస్ లో మాత్రం స్టోరీస్ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. ఇదే కే డ్రామాస్ లో ఉండే బ్యూటీ. దీనినే ఫిమేల్ గేజ్ అంటారు. మీరు మన మూవీస్ లో లేదా వెబ్ సిరీస్ లో చూస్తే ప్రతి దానిలో కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి లవ్ లో పడినట్లు చూపిస్తూ ఉంటారు. కానీ ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అమ్మాయిలకి కూడా ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని చూడంగానే ఫీలింగ్స్ కలుగుతాయి, ఎమోషన్స్ కలుగుతాయి. ఈ కే డ్రామాస్ లో వర్కౌట్ అయిన మ్యాజిక్ ఇదే. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసి లవ్ లో పడ్డాన్ని చాలా బ్యూటిఫుల్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తారు. సపోజ్ ఒక వెబ్ సిరీస్ లో ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అమ్మాయితో లవ్ లో పడడం చూపిస్తే సిరీస్ అంతా అతని పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆ క్యారెక్టర్ ఆలోచించే థాట్స్ కి కనెక్ట్ అవ్వాలి, అతని బాధకి రిలేట్ అవ్వాలి. కానీ అదే ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని చూపిస్తే ఒక అమ్మాయి సైడ్ నుంచి తనకి ఉండే ఎమోషన్స్ ని, బాధని ఆడియన్స్ కి రిలేట్ అయ్యేలా చేయొచ్చు. అమ్మాయిలందరూ కే డ్రామాస్ కి అట్రాక్ట్ అవడానికి ఈ ఫిమేల్ గేజ్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అబ్బాయిలు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని అమ్మాయిలకి కూడా మంచి టేస్ట్ ఉంటుంది అని అభినందించండి కొంచెం. సెకండ్ వచ్చేసి రొమాంటిక్ స్టోరీ లైన్. మన ఇండియాలో రెండు రకాల అమ్మాయిలు ఉంటారు. ఒకటి కంటిన్యూస్ గా కొరియన్ డ్రామాస్ చూసే అమ్మాయిలు, రెండవది అసలు కొరియన్ డ్రామాస్ అంటే ఏంటో తెలియని వాళ్ళు. నా పాయింట్ ఏంటంటే అమ్మాయిలు వన్స్ ఈ కొరియన్ డ్రామాస్ ని ఇష్టపడితే ఇంక వాళ్ళు అస్సలు వదలరు, అంతలా కనెక్ట్ అయిపోతారు. దీనికి ఇంకొక రీజన్ ఏంటంటే ఈ వెబ్ సిరీస్ లో ఉండే రొమాంటిక్ స్టోరీ లైన్. మీకు పైన ఫిమేల్ గేజ్ అనే పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వాళ్ళు తమ సిరీస్ లో ఈ ఫిమేల్ గేజ్ ని పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళల్లో ఎక్కువ లేడీ డైరెక్టర్స్ ఉండటం. సుమారు 129 సిరీస్లని ఓన్లీ కొరియన్ ఫిమేల్ డైరెక్టర్సే డైరెక్ట్ చేశారంట. ఈ ఫిమేల్ డైరెక్టర్స్ డైరెక్ట్ చేయడం వల్ల వీళ్ళు స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ రొమాంటిక్ స్టోరీస్ కి లేడీస్ కనెక్ట్ అయ్యేలాగా తీస్తారనమాట. చాలా చాలా సింపుల్ అండ్ బేసిక్ లవ్ లాంగ్వేజ్ లో ఆడియన్స్ కి స్టోరీని కన్వే చేస్తారు. సో ఇలా సింపుల్ రొమాన్స్ ని చూపించడం వల్ల స్టోరీస్ ఎక్కువ ఆడియన్స్ కి రీచ్ అవుతాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎస్కేపిజం. మన ఇండియన్ గర్ల్స్ యావరేజ్ లైఫ్ స్టైల్ తీసుకుంటే మాక్సిమం వాళ్ళు ఇంట్లోనే ఉంటూ వంట పనులు చూసుకుంటూ కిచెన్ కి ఎక్కువ పరిమితం అవుతారు. ప్రజెంట్ చాలా మంది సెల్ఫ్ ఇండిపెండెంట్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. బట్ వర్క్ చేస్తున్నా కూడా వర్క్ ప్రెషర్ ఉంటుంది. అమ్మాయిలు హైలీ ఎమోషనల్ కాబట్టి వీళ్ళు ఈజీగా స్ట్రెస్ కి గురవుతారు. ఈ స్ట్రెస్ నుంచి అంటే రియాలిటీ నుంచి ఎస్కేప్ అవడానికి ఈ కొరియన్ డ్రామాస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. కే డ్రామాస్ చూస్తున్నంత సేపు వాళ్ళ బోరింగ్ రియాలిటీ నుంచి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. దీనినే ఎస్కేపిజం అంటారు. ఫోర్త్ వన్ హై ప్రొడక్షన్ క్వాలిటీ. మనం ఏ స్టోరీ చెప్పినా దాన్ని ప్రజెంట్ చేసే విధానం బాగుండాలి. ఆడియన్స్ సిరీస్ మొత్తం హుక్ అయ్యేలా చేయాలి. సో బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ ఉండాలి. కొరియన్ డ్రామాస్ లో అది ఉంటుంది. అదిరిపోయే లొకేషన్స్ ఉంటాయి. దీని వల్ల స్టోరీకి వాల్యూ యాడ్ అవుతుంది. ఆ విజువల్స్ ఆడియన్స్ ని కట్టిపడేలా చేస్తాయి. ఈ కొరియన్ డ్రామాస్ లో హై క్వాలిటీ ప్రొడక్షన్ ని మెయింటైన్ చేస్తారు. గందరగోళంగా ఉండవు, సింపుల్ గా నీట్ అండ్ క్లీన్ గా ఉంటాయి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కంపెల్లింగ్ క్యారెక్టర్స్. చాలా మంది అమ్మాయిలు బాగా డెవలప్ అయిన మెన్ క్యారెక్టర్స్ ని ఇష్టపడతారు. వాళ్ళకి ఎమోషనల్ గా రిలేట్ అయ్యే క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవుతారు. ఈ కొరియన్ సిరీస్ లో కూడా మాక్సిమం లీడ్ మేల్ క్యారెక్టర్స్ ని హైలీ సక్సెస్ఫుల్ గా చూపిస్తారు. మేల్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా రిలేటబుల్ గా ఉంటుంది. మేల్ క్యారెక్టర్స్ యొక్క స్ట్రగుల్స్ కి ఈజీగా కనెక్ట్ అవుతారు. వాళ్ళ జర్నీని ఫీల్ అవుతారు. వాళ్ళ ఫీలింగ్స్ కి అమ్మాయిలు ఈజీగా ఎంపతిని చూపిస్తారు. కే డ్రామాస్ వరకు ఓకే, బట్ చాలా మంది ఇండియన్ ఆడవాళ్ళు కే డ్రామాస్ లో హీరోస్ ని కూడా బాగా ఇష్టపడతారు. దానికి రీజన్స్ ఏంటి? వై డు గర్ల్స్ లవ్ కొరియన్ హీరోస్? ఫస్ట్ వన్, కేరింగ్. మన ఇండియన్ అమ్మాయిలు కొరియన్ హీరోస్ ని పిచ్చి పిచ్చిగా ఇష్టపడతారు. దానికి రీజన్ వాళ్ళ బిహేవియర్. ఈ సిరీస్ లో ఎక్కువ మంది హీరో క్యారెక్టర్స్ అమ్మాయిల పట్ల
చాలా కేరింగ్ తీసుకుంటున్నట్లు చూపిస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు హీరోయిన్ కోసం డోర్ ఓపెన్ చేయటం, లేదా మూవీకి వెళ్ళినప్పుడు క్రౌడ్లో హీరోయిన్ చేపట్టుకొని ప్రొటెక్షన్ ఇవ్వటం, అప్పుడప్పుడు గిఫ్ట్స్ పంపించడం, జ్వరం వచ్చినప్పుడు కేరింగ్ తీసుకోవటం, ఇలా ఆ హీరో క్యారెక్టర్స్ అందరికీ మంచి కేరింగ్ క్వాలిటీస్ ఉంటాయి. జనరల్గా మన ఇండియాలో అమ్మాయిలు ఇలా కేరింగ్ చూపించే అబ్బాయిలని ఎక్కువగా ఇష్టపడతారు. బాగా గుర్తుపెట్టుకోండి, కేరింగ్ చూపించాలి. అండ్ సెకండ్ వన్, కాన్ఫిడెన్స్. కొరియన్ హీరోస్లో చాలా మంది కాన్ఫిడెంట్ బిహేవియర్ని స్క్రీన్ మీద పోర్ట్రే చేస్తారు. బేసిక్గా అమ్మాయిలకి కాన్ఫిడెంట్గా ఉండే అబ్బాయిలంటేనే ఇష్టం. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ధైర్యం చేసి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడే వాళ్ళంటే ఎక్కువ లైక్ చేస్తారు. సో బీ కాన్ఫిడెంట్. ఫోర్త్ వన్, నో జెండర్ బయాస్. బేసిక్గా మన ఇండియాలో జెండర్ బయాస్ ఎక్కువ. మనది పేట్రియార్కీ సొసైటీ, అంటే మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ సినిమాల్లో కూడా అదే చూపిస్తారు. బట్ కొరియన్ డ్రామాస్లో జెండర్ బయాస్ ఉండదు. వన్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి రిలేషన్లో కమిట్ అయిపోయిన తర్వాత తను అబ్బాయి తానే సుపీరియర్గా ఉండాలి అనే పర్సనాలిటీ ఈ హీరోస్కి ఉండదు. ఇద్దరు ఈక్వల్గా ఉండాలి అనే రూల్ని ఫాలో అవుతారు. ఆబ్వియస్లీ అమ్మాయిలు తమకి వాల్యూ ఇచ్చే అబ్బాయిలని ఎక్కువ ఇష్టపడతారు. అండ్ ఫోర్త్ వన్, దే కుక్. బేసిక్గా ఇది కొంచెం కామెడీగా అనిపించవచ్చు, బట్ ఇట్స్ ట్రూ. మన దగ్గర లేడీస్ ఎక్కువ కుక్ చేస్తారు, అబ్బాయిలు కుక్ చేయడం చాలా అంటే చాలా రేర్, ఐ మీన్ ఇంట్లో. కానీ ఈ కొరియన్ సిరీస్లలో అబ్బాయిలు కుక్ చేస్తున్నట్లు చూపిస్తారు. సో దీనివల్ల అబ్బాయిలు చేయలేని పనిని కేవలం ఒక అమ్మాయి కోసం కష్టపడి చేయటం చూస్తే అమ్మాయిలు ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. కావాలంటే ఈ సైకలాజికల్ ట్రిక్ ని అబ్బాయిలు ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ మీకే అర్థమవుతాయి. జాబ్స్ ట్రై చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఫ్రీ యాప్ ఒకటి ఉంది, అదే నెక్స్ట్ లెవెల్. ఇంకా లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ లో లింక్ మీద క్లిక్ చేసి వెంటనే నెక్స్ట్ లెవెల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా దీన్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. సో ఇవన్నమాట వై డు గర్ల్స్ లవ్ బీటీఎస్ అండ్ కొరియన్ డ్రామాస్ అండ్ కొరియన్ హీరోస్. మీకు వీటిల్లో ఏ క్వాలిటీస్ లేదా ఏ సైకలాజికల్ ట్రిక్స్ నచ్చాయో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న బీటీఎస్ ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.